అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను అసలు చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్పెషల్ వీడియో ఏం కాదు, బట్ నాకు ఒక వీడియో చూసిన తర్వాత కొంచెం జనాలు ఇలా కూడా ఉంటారా అని చెప్పి అనిపించింది. అంటే డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇలా మాట్లాడతారా, లేకపోతే మా ప్రొడక్ట్స్ ఎవరైనా కొంటారు, ఏమైనా మేమేం మాట్లాడినా సరే తప్పు కాదు, మేము ఎవరినైనా ఏమైనా అనగలమని అనుకుంటారా అయితే నాకు అర్థం కాలేదు. రీసెంట్గా మనకు తెలుసు అలెక్కే చిట్టి పికిల్స్ ఎంత వైరల్ అవుతుంది అనేది. అండ్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అసలు ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. అసలు బాగా వైరల్ అవుతున్నారు. అండ్ వాళ్ళ పికిల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ వాళ్ళ పికిల్స్ ప్రైసెస్ కూడా మనందరికీ తెలుసు. దాని మీద నేను వీడియో కూడా చేశాను, ప్రైస్ కంపారిజన్ వీడియో. నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఒక కస్టమర్ వాళ్ళని వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఇలా పికిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళ పికిల్స్ డీటెయిల్స్ అయితే అడిగారు, ప్రైస్ లిస్ట్ పెట్టారు. అయితే మీ ప్రైసెస్ ఎందుకింత హై ఉన్నాయి కంపారిటివ్లీ అదర్ బ్రాండ్స్ అని చెప్పి అడిగినందుకు వాళ్ళు ఎలా మాట్లాడారో ఒకసారి నేను వీడియో పెడతాను, పక్కన చూడండి. ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసారు కదా వీడియో, వాళ్ళు ఎలా మాట్లాడారో. అంటే నాకు అర్థం కాలేదు, మీ ప్రైసెస్ ఎంత ఉంటాయని అడగకూడదా? ఎందుకు హై ఉంటాయని చెప్పి అడగకూడదు? ఇప్పుడు మనం నార్మల్గా ఒక 200 రూపీస్ చెప్పులు కొంటేనే మనం బార్గెన్ చేస్తాము. అలాంటిది ఎందుకు హై ఉన్నాయని అడిగితే ఇంట్లో వాళ్ళని నీకు పెళ్ళెందుకు, నీకు పెళ్ళం ఎందుకు, ఇన్ని మాటలు అవసరమా అసలు? అంతలాగా మాట్లాడాలని అనిపించింది. నేను చెప్తున్నానండి, నిజంగా నాకు అనిపించింది వాళ్ళ ప్రైజెస్ చాలా హై ఉంటాయి కంపారిటివ్లీ అదర్ బ్రాండ్స్. చాలా హై ఉంటాయి. అంతంత రేట్స్ కూడా అవసరం. అండ్ ఇంకొక వీడియో కూడా రీసెంట్గా వాళ్ళ ఛానల్లో పెట్టారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు మేమైతే రేట్స్ పెడుతున్నాము, అండ్ మా పికిల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తినాలి కాబట్టి అని చెప్పి 1400 పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు పచ్చడి కొనుక్కోగలరా? నిజంగా నాకు అర్థం కాలే. 1400, 1600, 2000, 4000 పెట్టి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పచ్చడి కొనుక్కోగలరా? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 4000 రూపీస్ పెడితే ఒక 1 మంత్ ఇంటి రెంట్ వస్తుంది, అవునా కాదా? ఒక 1 మంత్ ఇంటి రెంట్ వస్తుంది. వీళ్ళ పచ్చళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా టేస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు పచ్చళ్ళు తయారు చేస్తున్నారట, సామాన్యులు కూడా. కానీ వీళ్ళ రేట్స్ మాత్రం అలాగే ఉంటాయంట. అసలు వీళ్ళు నాకు అర్థం కాలేదు. బట్ అక్క చెల్లెలు మాత్రం బాగా పాపులర్ అవుతున్నారు. ఏదైనా సరే డబ్బులు అయితే వస్తున్నాయి వాళ్ళకి, ఎలా ఒక పోనీ అలా వైరల్ అయినా సరే వాళ్ళకి యూట్యూబ్ నుంచి వాటి నుంచి అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఎక్కడ చూసినా సరే అలెక్కే చిట్టి పికిల్సే ఉంది. అసలు అది ప్రమోషన్ లాగా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మేబీ వీడియోస్ కోసమైనా సరే జనాలు పచ్చళ్ళు కొంటున్నారు. మరి ఎవరు అంతలా కొంటున్నారు? మళ్ళీ వాళ్ళు చెప్పడం ఎలా అంటే అన్ని కేజెస్లో ఆర్డర్ వస్తుంది, ఇన్ని కేజెస్లో ఆర్డర్ వస్తుంది అని చెప్తున్నారు. నిజంగా అసలు అన్ని కేజెస్లో వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయా, వీళ్ళు ఊరికే ఏదో చెప్తున్నారా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంది. బట్ ఏదైనా సరే కస్టమర్స్ని అలా తిట్టకూడదు. వాళ్ళకి అసలు హక్కు లేదు, ఆ రైట్ లేదు. కస్టమర్స్ని అన్ని బూతులు తిట్టి అంతలాగా చేసి, ఇంతకుముందు కూడా నేను చాలా పోస్టుల్లో చూసాను, ఎవరైనా ఏమైనా అడిగితే చాలు కింద బూతులతో రిప్లై ఇస్తారు. అమ్మాయిలు అంత వైలెట్గా మాట్లాడాల్సిన అవసరం. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మినీ ఇంటి రుచులు, తర్వాత ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అంకుల్ చేస్తారు, తర్వాత పల్లెటూరు రుచులు, డీపీ ఫుడ్స్, ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను ఏ బ్రాండ్ వాళ్ళు ఇలా మాట్లాడడం అయితే చూడలేదు, ఒక్క అలెక్కే చిట్టి పికిల్స్ వాళ్ళు తప్ప. మరి కస్టమర్స్ని అంతలా తిట్టి ఇప్పుడు అంత దాకా ఎందుకండి? మన యూట్యూబ్లో ఇన్స్టాలో బ్యాడ్ కమెంట్స్ ఎన్ని రావట్లేదు, ఎంతమందికి రావట్లేదు. మరి అందరూ ఇలాగే మాట్లాడుతున్నారా? మరి ఈ అక్క చెల్లెళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు కదా? పోనీ వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ వస్తే వదిలేయచ్చు కదా. ఇప్పుడు మనం ఒక పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, గుడ్ కమెంట్స్ వస్తాయి. గుడ్ కమెంట్స్ తీసుకున్నప్పుడు బ్యాడ్ కమెంట్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అందులో తిట్టాల్సిన అవసరం ఏముంది?
బూతులు అసలు ఆడపిల్లల్లానే మాట్లాడరు వాళ్ళైతే, అంతలాగా మాట్లాడతారు. కనీసం వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఏదైతే తిట్టారో అవి పోస్ట్ చేద్దామన్నా సరే మనకి సిగ్గేసిద్ది, అలా ఉంటాయి అవి. అమ్మో ఏమనుకుంటారో, పెడితే మన రిలేటివ్స్ ఏమనుకుంటారు ఇలాంటివి అని చెప్పి అనిపించింది, అంతలాగా మాట్లాడతారు వాళ్ళు, అలా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియోలో ఒక వీడియో పోస్ట్ చేశానో వాళ్ళు ఒక కస్టమర్ని ఎలా అయితే తిట్టారో అదైతే చాలా తప్పండి. ఎందుకంటే వాడి ఇష్టం, వాడు అడుగుతాడు ఎంత ఏంటి అని చెప్పి, నీకు నచ్చితే ఆన్సర్ ఇవ్వలేదంటే లేదు, అంతేగాని ఇలాంటి ఆన్సర్స్ అయితే ఇవ్వకూడదు కదా. బూతులు తిట్టుకొని నువ్వు పచ్చళ్ళే కొనలేవు, నీకు పెళ్ళెందుకు, పెళ్ళం అవన్నీ వీళ్ళకి ఎందుకు, వీళ్ళు ఏమైనా పెళ్ళాన్ని పోషిస్తారా, కాదు కదా. సో అదైతే చాలా తప్పు. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలా ఒకరిని తిట్టడం అండ్ ఈ రకంగా వైరల్ అవ్వడం, ఈ రకంగా ఫేమస్ అవ్వడం అనేది ఎన్నో రోజులు ఉండదు. మనం ఎంత ఫాస్ట్గా ఎక్కామో అంత ఫాస్ట్గా దిగిపోతాం కూడా. సో ఒకసారి కస్టమర్స్కి దీనివల్ల పడిపోయేది మీ బిజినెస్ మాత్రమే. అండ్ సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా మా పచ్చళ్ళు తినగలరు, మా పచ్చళ్ళ టేస్ట్ చాలా బాగుంటుంది అని చాలా వీడియోలు చూసాను. మీ పచ్చళ్ళ టేస్ట్ అసలు బాగోదని చెప్పి, అస్సలు బాగోదని చెప్పి నేను చూశాను, రివ్యూస్ చూశాను. అదర్ బ్రాండ్స్ కంపేర్ చేస్తే మీ పచ్చళ్ళు చాలా వరస్ట్, ఓన్లీ ఆయిల్ ఒకటే ఉంటుంది అని చెప్పి చూశాను. సో మీరేం అంత ఎగిరెగిరి పడక్కర్లేదు, ఎప్పటికైనా సరే అవి మళ్ళీ పడిపోతాయి. ఇదేదో మీది పడిపోవాలని మేము అందరం కోరుకోవట్లేదు, వీడియోస్ చేసే వాళ్ళందరం కోరుకోవట్లేదు. జస్ట్ మనం అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతే మన రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. సో మీరు రియాక్ట్ అయిన బట్టి ఇప్పుడు జనాలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఓన్లీ మీ మీదే అందరు పడిపోతున్నారు అని కాదు, మీరు ఎలా రియాక్ట్ అవుతే జనాలు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. సో ఒకసారి కస్టమర్స్కి రిప్లై ఇచ్చే ముందు కానీ, లేకపోతే మీరు కమెంట్స్కి రిప్లై ఇచ్చే ముందు కానీ జస్ట్ చూసుకొని రిప్లై అయితే ఇవ్వండి. అది. సో అలాగే చిట్టి పికెల్స్, మీ బిజినెస్ పెరగాలన్నా, ఇంకా మీ సేల్స్ పెరగాలన్నా, మీ యూట్యూబ్ ఇన్కమ్స్ పెరగాలన్నా, ఇన్స్టాగ్రామ్ ఇన్కమ్స్ పెరగాలన్నా సరే మీరు కొంచెం కంట్రోల్లో ఉండి మీ నోర్లు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే, కస్టమర్స్తో మెలిగితే మీకు సేల్స్ అనేవి పెరుగుతాయి. మీరు ఇలా ఉంటే ఆ కొనే 2-3 కూడా కొనడం మానేస్తారు. ఓకేనా. సో అదండి, మ్యాక్సిమం నాకు తెలిసి అయితే వీళ్ళు ఇలా మాట్లాడారు, ఇంకెవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు. నేను ఈ సెలబ్రిటీస్ కానీ ఎవరిని నేను ఇలా మాట్లాడినట్టు చూడలేదు అస్సలు. చాలామంది మీద చాలా వస్తున్నాయండి, చాలా కమెంట్స్ వస్తాయి. అండ్ అమృత ప్రణయం అన్న ఇష్యూ అయింది, ఎంతమంది ఎన్ని కమెంట్స్ పెడుతున్నారు తన మీద, మరి తనేమి ఇలా రియాక్ట్ అవ్వలేదు. వీళ్ళ మీద ఎవరైనా ఒక్కరు ఇలా కమెంట్ వేసారంటే చాలా వాళ్ళకి పెద్ద పెద్ద బూతులతో రిప్లైలు ఇచ్చేసినారు. ఎక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో అది. అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి, నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను, మీ అందరికి కూడా తెలియాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను. అండ్ ఇందులో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మీరు కరెక్ట్ చేయొచ్చు, నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి మీకు ఎవరైనా లైక్ చిట్టి పికిల్స్ ఫ్యాన్స్ మీరు ఎవరైనా ఉంటే పర్లేదు తీసుకోండి, తీసుకోపోయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. సో అది. టేక్ కేర్, బాయ్.